హాయ్ అండి. ఇదొచ్చేసి డ్రెస్ మెటీరియల్ అనమాట. ఇవి తీసుకొని కూడా చాలా రోజులయిందండి. తక్కువ కాస్ట్ పడిందని చెప్పేసి నేను 4 పీసెస్ తీసుకున్నానండి. ఆ తక్కువ కాస్ట్‌కి తగ్గట్టే ఉన్నాయన్నమాట. అటు కాటను కాదు, అటు సిల్కు కాదనమాట. 2 కలిసున్నాయి. ఇక్కడొచ్చేసి చూడండి ఇలా అంటే మనకి బడ్జెట్‌కి తగ్గట్టుగానే ఉందన్నమాట. క్లాత్ అనేది కొంచెం బానే ఉందండి. కాకపోతే మనకి అంటే 2 ఉతుకులకి, 3 ఉతుకులకే పోయేటట్టుగా ఉందన్నమాట. ఇక్కడొచ్చేసి నేను పిల్లలు కదండీ! పిల్లలకొచ్చేసి నేను అంటే కాటన్ క్లాత్ తీసుకున్నాను. లైనింగ్ అనేది మనం పెద్దవాళ్ళైనా రాసులకి వేసుకోవచ్చు. పిల్లలకొచ్చేసి మనకి స్వెట్ వచ్చినప్పుడు అది రాసుకుపోయినట్టుగా ఉంటుందన్నమాట. ఇరిటేషన్ వస్తుంది. అందుకని చెప్పేసి ఇలా కాటన్ క్లాత్ అనేది తెచ్చి వేస్తున్నాను. ఇక్కడొచ్చేసి ఒక చిన్న విషయం చెప్దాం అనుకుంటున్నాను. దీనికొచ్చేసి చున్నీ వచ్చిందండి. ఈ చున్నీ అనేది నాకు చాలా బాగా నచ్చిందండి. ఈ చున్నీ అంటే పిల్లలకి మనము చిన్నప్పటి నుంచే నేర్పించాలన్నమాట. చున్నీ లేకుండా పెద్దవాళ్ళు కూడా చున్నీ లేకుండా తిరుగుతున్నారు. నేనైతే ఎక్కువ శాతం పెద్దవాళ్ళనే చూశానండి. మనం చిన్నవాళ్ళకి మనం నేర్పించాలన్నమాట. మనం వేసుకుంటేనే పిల్లలకు కూడా అలానే నేర్పించాలి. మన తల్లిదండ్రులు ఎలా ఉన్నారో సేమ్ పిల్లలు కూడా సేమ్ అలానే ఉంటారు. మనం పిల్లలకి చిన్నప్పటి నుంచే అవేర్నెస్ ఇవ్వాలి. చూడండి ఇలా చున్నీ లేకుండా తిరుగుతున్నారు. చున్నీ లేకుండా తిరగకూడదు. మనల్ని బట్టే కదండి మగవాళ్ళు కూడా తయారయ్యేది. మనల్ని చూసే కదా మగవాళ్ళు కూడా తయారవుతారనమాట. అందుకని చెప్పేసి పిల్లలకి చిన్నప్పటి నుంచే చున్నీ వేసుకోవడం మంచి అంటే మనకి ఇప్పుడు పిల్లలదేముందిలేండి, పెద్దవాళ్ళు కూడా సేమ్ అలానే తయారవుతున్నారు. పిల్లలు సరే వేసుకున్నారు, పెద్దవాళ్ళు కూడా అన్నీ కనబడేటట్టుగా వేసుకుంటున్నారు. చున్నీ అనేది లేకుండా తిరుగుతున్నారు, బరి తెగించిపోయినారు ఆడవాళ్ళు. ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మీకు ఇలానే అనిపిస్తే కామెంట్ చేయండి. బాయ్.